నమస్కారం. స్పేస్ సైన్స్ అంటే పిచ్చా. అయితే ఇస్రో నుంచి ఒక అద్భుతమైన అవకాశమొచ్చింది. దానిపేరే యువిక. అసలు ఏంటిది, దీని సంగతేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇస్రో సైంటిస్టులతో కలిసి పని చేయడం, వాళ్లతో మాట్లాడటం, రాకెట్ టెక్నాలజీని కళ్లారా చూడటం ఇలా ఎప్పుడైనా అనిపించిందా? ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు ఆ కల నిజం కాబోతోంది. అవును, ఆ కలను నిజం చేయడానికే ఇస్రో యువ విజ్ఞాని కార్యక్రమం, షార్ట్గా యువికా అనే ప్రోగ్రాంని తీసుకొచ్చింది. ఇది ముఖ్యంగా యంగ్ మైండ్స్లో స్పేస్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి డిజైన్ చేసిన ఒక స్పెషల్ ప్రోగ్రాం అన్నమాట. సరే, యువికా గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. ఈ జర్నీలో ఏముంటుంది, ఇలాంటి విషయాలు నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, ఇదేదో సరదాగా వెళ్ళి వచ్చే టూర్ కాదు. ఇది ఒక పక్కా ట్రైనింగ్ ప్రోగ్రాం. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, స్పేస్ అప్లికేషన్స్ ఈ మూడు కీలకమైన అంశాలపై స్కూల్ స్టూడెంట్స్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడమే యువికా ముఖ్య ఉద్దేశం. మరి ఇంత మంచి అవకాశం ఎవరికి వస్తుంది? దీనికి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటో ఒకసారి చెక్ చేద్దాం. దీనికి అర్హత రూల్స్ చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్, 2025-26 అకాడమిక్ ఇయర్లో 9వ తరగతి చదువుతూ ఉండాలి. సెకండ్, ఇండియాలో రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుతూ ఉండాలి. అంతే, ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉంటే మొదటి అడుగు పడినట్టే. సరే, కేవలం మార్కులు ఎక్కువగా ఉంటే సరిపోతుందా? అస్సలు కాదు. ఇస్రో సెలక్షన్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కేవలం అకాడమిక్స్ మాత్రమే కాదు, ఓవరాల్ ప్రొఫైల్ను చూస్తారు. ఆ సెలక్షన్ ఫార్ములా ఏంటో చూద్దాం రండి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇస్రో సెలక్షన్ వెయిటేజ్ని చూడండి. 8వ తరగతి మార్కులకు జస్ట్ 50% వెయిటేజీ మాత్రమే. మిగిలిన 50% రూరల్ ఏరియాలో చదివితే దానికి కొంత, ఆన్లైన్ క్విజ్కి, సైన్స్ ఫేర్స్కి, ఇంకా స్పోర్ట్స్, ఎన్సీసీ లాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్కి కేటాయించారు. అంటే ఇక్కడ ఆల్రౌండర్స్కి పెద్ద పిట ఇస్తున్నారన్నమాట. ఈ వెయిటేజ్ని ఇంకాస్త డీటెయిల్డ్గా చూద్దాం. 8వ తరగతి మార్కులకు 50% బేస్. ఒకవేళ పంచాయతీ ఏరియాలోని స్కూల్లో చదివితే స్ట్రేట్గా 15% బోనస్ పాయింట్స్ వస్తాయి. అప్లికేషన్ టైంలో ఒక ఆన్లైన్ క్విజ్ ఉంటుంది, దానికి 10%. గత 3 ఏళ్లలో ఏవైనా సైన్స్ ఫేర్స్లో పార్టిసిపేట్ చేస్తే 10% వరకు, ఒలింపియాడ్ లేదా స్పోర్ట్స్లో ప్రైజులు గెలిస్తే 5% వరకు, ఇక ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లేదా స్కౌట్స్లో మెంబర్గా ఉంటే మరో 5%. చూసారా టాలెంట్కి ఎన్ని దారులున్నాయో? సరే, అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్ అంతా బావుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, డేట్స్. ఈ తేదీలను వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. జాగ్రత్తగా వినండి. అప్లికేషన్స్ ఫిబ్రవరి 27న ఓపెన్ అవుతాయి, మార్చ్ 31, 2026తో క్లోజ్ అవుతాయి. ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ ఏప్రిల్ 13న వస్తుంది. ఇక అసలు సిసలైన ట్రైనింగ్ ప్రోగ్రాం మే 11 నుంచి 22 వరకు ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైన తేదీ మార్చ్ 31. డెడ్ లైన్ను అస్సలు మిస్ అవ్వద్దు. తేదీలు నోట్ చేసుకున్నారు కదా? మరి అప్లై చేయటం కష్టమా? అస్సలు కాదు. ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మొత్తం 5 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, ఇస్రో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సెకండ్, అప్లికేషన్ ప్రాసెస్లోనే ఒక ఆన్లైన్ స్పేస్ క్విజ్ ఉంటుంది, అది రాయాలి. థర్డ్, కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఫోర్త్, వెబ్సైట్ నుంచే బోనఫైడ్ సర్టిఫికేట్ ఫామ్ డౌన్లోడ్ చేసి ప్రిన్సిపల్తో సైన్ చేయించాలి. ఫైనల్గా 5వ స్టెప్లో అన్నింటినీ అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ నొక్కడమే. మరి ఏమేం డాక్యుమెంట్లు కావాలి? లిస్ట్ చూద్దాం. 8వ తరగతి ఫైనల్ మార్క్ లిస్ట్. తర్వాత ఒకవేళ సైన్స్ ఫేర్లు, ఒలింపియాడ్స్, స్పోర్ట్స్ లేదా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి వాటిలో పాల్గొంటే వాటి సర్టిఫికెట్స్. ఇంకా చాలా ముఖ్యంగా ప్రిన్సిపాల్ సైన్ చేసిన బోనఫైడ్ సర్టిఫికెట్. ఇవన్నీ ముందుగానే రెడీ చేసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. ఇంత ప్రాసెస్ చేసి సెలెక్ట్ అయితే అందుకు దక్కే ఫలితం ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సెలెక్ట్ అయిన వాళ్లకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. ఇది కేవలం ఒక ప్రోగ్రాం కాదు, ఇది ఒక లైఫ్ టైం గిఫ్ట్. ఎందుకంటే సెలెక్ట్ అయిన వారికి ఇస్రో సెంటర్లో ట్రైనింగ్ కోసం అయ్యే ఖర్చు 0. అవును, కరెక్ట్గానే విన్నారు. రానుపోను ఖర్చుల నుంచి ట్రైనింగ్ వరకు మొత్తం ఇస్రోనే చూసుకుంటుంది. ఒక్కసారి చూడండి ఇస్రో ఏమేం కవర్ చేస్తుందో. దేశంలో ఏ మూల నుంచి అయినా ఇస్రో సెంటర్కు రావడానికి, వెళ్లడానికి ట్రావెల్ ఖర్చులు, అక్కడ ఉండటానికి మంచి అకామడేషన్, 3 పూటలా భోజనం,
ఇంకా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ అన్నీ వాళ్లే చూసుకుంటారు. ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది? సో ఒక్కసారి ఆలోచించండి. ఈ యువికా ప్రోగ్రాం అనేది కేవలం 2 వారాల ట్రైనింగ్ కాదు. ఇది స్పేస్ సెక్టార్లో ఒక బ్రైట్ ఫ్యూచర్కి బలమైన పునాది వేసే ఒక అద్భుతమైన లాంచ్ ప్యాడ్. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కలను నిజం చేసుకోవడానికి సిద్ధమేనా?